వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఎన్ న్యూస్. అమెరికా గడ్డపై పుట్టిన చిన్నారుల కోసం అధ్యక్షుడు ట్రంప్ వినూత్న పథకాన్ని ప్రకటించారు. 2025-29 మధ్య పుట్టిన ప్రతి చిన్నారి పేరిట $1000 నిధితో ఓ ఇన్వెస్ట్మెంట్ ఖాతాను ప్రభుత్వం ఉచితంగా తెరవనుంది. ట్రంప్ ఖాతాల పేరిట ఈ పథకం ప్రారంభిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధుల సభ ఆమోదించిన ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఇటీవల వైట్ హౌస్లో ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చింది. ఊబర్, గోల్డ్మన్ సాక్స్, డెల్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొస్తున్న వలస విధానాలపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అక్రమ వలసదారుల అరెస్టుకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక ఆందోళనలు మరింత ఉద్రిక్తమవుతున్న నేపథ్యంలో మరిన్ని బలగాలను పంపాలని ట్రంప్ ఆదేశించారు. సుమారు 700 మెరీన్లను తాత్కాలికంగా లాస్ ఏంజల్స్లో మోహరించాలని ఆయన సూచించారు. అంతేకాదు నిరసనకారులకు తగిన గుణపాఠం ఉంటుంది అంటూ ఆయన హెచ్చరించారు. ఇక కాలిఫోర్నియా ప్రభుత్వం ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేషనల్ గార్డ్ మెహరెన్స్ మోహరింపును నిలిపివేయాలని కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. అక్రమ వలసదారుల అరెస్టుకు వ్యతిరేకంగా అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిరసనలు జరుగుతున్నాయి. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు రెచ్చిపోయారు. యాపిల్ స్టోర్తో సహా పలు వ్యాపార కేంద్రాలను లూటీ చేశారు. డౌన్టౌన్లో నిరసనల సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్లోకి ప్రవేశించారు. స్టోర్ కిటికీ అద్దాలు ధ్వంసం చేసి గాడ్జెట్లను దోచేశారు. ఇక మరికొన్ని స్టోర్లో కూడా చొరబడి ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్ చేసినట్లు లాస్ ఏంజల్స్లోని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నిరసనలతో అట్టడుగుతోంది. ఈ ఆందోళనను కవర్ చేస్తున్నప్పుడు ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్పై కాల్పులు జరిగాయి. జర్నలిస్ట్ లారెన్ టొమాసీ కాలుపై రబ్బర్ బుల్లెట్తో కాల్చారు. ఈ ఘటన కెమెరాలో రికార్డ్ అయింది. 9 న్యూస్ యుఎస్ కరెస్పాండెంట్ అయిన లారెన్ టొమాసీ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కొంత నిరసనకారులు నీవు రిపోర్టర్ని కాల్చి చంపావంటూ అక్కడున్న పోలీసుల మీద గట్టిగా అరిచారు. అయితే కాల్పులు జరిగిన వెంటనే నిరసనకారులు రిపోర్టర్ టొమాసీని ఎలా ఉన్నారంటూ అడిగారు. దానికి ఆమె బాగున్నానంటూ సమాధానమిచ్చింది. ఇంతలో 9 న్యూస్ ఈ ఘటనపై స్పందించింది. లారెన్ టొమాసీ, ఆమె కెమెరా ఆపరేటర్ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని, వాళ్ళు తమ కవరేజ్ కొనసాగిస్తున్నారని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య నిన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి కనిపించింది. ఇద్దరూ కయ్యానికి కాలు కూడా దువ్వుకున్నారు. ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. అయితే వీరి స్నేహం మళ్ళీ చిగురించే అవకాశాలు లేవేమో అనే స్థాయికి అవి వెళ్ళాయి. ఇలాంటి సమయంలో ట్రంప్పై తాను చేసిన తీవ్ర ఆరోపణలకు మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిపై తాను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్ళాయని, ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక అమెరికా అధ్యక్షుడితో వివాదంలో మస్క్ వెనక్కి తగ్గడంతో వీరి స్నేహం మళ్లీ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల్లో సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. 15 ఏళ్లలో పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఉండేలా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ వెల్లడించారు. యూరోపియన్ యూనియన్ ఈ తరహా చర్యలు తీసుకోకపోతే రాబోయే కొద్ది నెలల్లోనే తామే పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ని పరిమితం చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఇక తూర్పు ఫ్రాన్స్లోని నొజెంటాలోని ఓ పాఠశాలలో 14 ఏళ్ల స్టూడెంట్ తన బ్యాగ్ చెక్ చేస్తున్న సిబ్బందిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన వేళ మెక్రాన్ ఈ తరహా ప్రకటన చేయడం గమనార్హం. రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఇరు దేశాలు రిలీజ్ చేశాయి. ఇటీవల ఇస్తాంబుల్లో మాస్క్, కీవ్ల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దాని ప్రకారమే తాజా పరిణామం చోటు చేసుకుంది. ఖైదీల రిలీజ్కు సంబంధించిన వీడియోను రష్యా రక్షణ శాఖ మంత్రి పోస్ట్ చేసింది. వీరికి ప్రస్తుతం బెలారస్లో వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఆ తర్వాత మాస్కోలోని హాస్పిటల్కు తరలిస్తామని వెల్లడించింది. అయితే ఎంతమంది ఖైదీలను రిలీజ్ చేశారనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా యుద్ధ ఖైదీల మార్పిడిని ధృవీకరించారు. పాకిస్తాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి ఆయుధాల కొనుగోలుపై దృష్టి పెట్టింది. తాజాగా ప్రవేశపెట్టిన ఆ దేశ రక్షణ బడ్జెట్ను 25% పెంచింది. పాకిస్తాన్ రుణభారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలల్లో సుమారు $270 బిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పాకిస్తాన్ అందుకు బదులుగా తమ రక్షణ బడ్జెట్ను ఆమాంతం పెంచేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ బడ్జెట్ను 20% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక పాక్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ ఈ మేరకు పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఇందులో సైనిక వ్యయానికి పెద్దపీట వేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో తీవ్రంగా దెబ్బతిన్న కొద్ది రోజుల్లోనే దేశ రక్షణ బడ్జెట్ను పెంచుతూ పాక్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్ర సంస్థ ఆల్ ఖైదా అరేబియన్ పెన్సినుల్లా విభాగం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను వైట్ హౌస్ సభ్యుని హతమారుస్తామంటూ వెల్లడించింది.
ఇటీవల ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు సాద్ బిన్ అతెఫ్ అల్ అవలాహ్కి దాదాపు 30 నిమిషాలు ఉన్న ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే అతడి తలపై అమెరికా $6 బిలియన్ రివార్డును ఇప్పటికే ప్రకటించింది. 2024 మార్చిలో అల్ అవలాహ్కి ఈ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టాడు. ఆల్ ఖైదాలో ఈ పెన్షన్ల విభాగమే అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. ఇక దీనికి తోడు గతంలో ఇది ప్రమాదకర దాడులను నిర్వహించింది. అమెరికా, ఐరోపా దేశాల్లోని లక్ష్యాలపై ఇది గురిపెట్టింది. ఇక 2009 అండర్వేర్ బాంబర్ కుట్ర, 2015లో చార్లే హెబ్జోపై దాడి దీని పనే. ఇక దీంతో అమెరికా విదేశాంగ దీన్ని ఉగ్ర జాబితాలో చేర్చింది. అమెరికాలో ఓ తేలికపాటి విమానం సముద్రంలో కూలింది. సెస్నా 414 విమానం పసిఫిక్ మహాసముద్రంలో శాన్ డియాగో తీరానికి సమీపంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 6 ప్రయాణికులు ఉన్నారు. ఇక వారి కోసం అమెరికా కోస్ట్ గార్డ్, ఇతర రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. విమానం కూలిన ప్రాంతంలో నీటి లోతు సుమారు 200 అడుగులు ఉంటుందని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఇక విమానం కూలటానికి గల కారణాలు తెలుసుకునేందుకు అమెరికా పౌర విమాన నియంత్రణ సంస్థ, అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు ప్రారంభించాయి. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.